హైదరాబాద్ ముసారంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. మైక్రో హెల్త్ సహా 4 అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి దుండగులు షూలు చెప్పులు ఎత్తుకెళ్లారు. అపార్ట్మెంట్లో ఉంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా ఎస్ఐకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లను ఎత్తుకెళ్లారు దుండగులు. ఉదయం లేచి బయట చూసేసరికి చెప్పులు లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు హైరాణ పడ్డారు. సంబంధిత విజువల్ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మల్క్పేట పోలీసులు. హైదరాబాద్ ముసారంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. మైక్రో హెల్త్ సహా 4 అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి దుండగులు షూలు చెప్పులు ఎత్తుకెళ్లారు. అపార్ట్మెంట్లో ఉంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా ఎస్ఐకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లను ఎత్తుకెళ్లారు దుండగులు. ఉదయం లేచి బయట చూసేసరికి చెప్పులు లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు హైరాణ పడ్డారు. సంబంధిత విజువల్స్ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మల్క్పేట పోలీసులు. విచిత్ర సంఘటన ఏంటంటే అసలు ఇట్లా చెప్పాలో అర్థం కాని పరిస్థితి, కొద్దిగా సిగ్గేసే పరిస్థితి, అసలు నవ్వుకునే పరిస్థితి ఇది. మా అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి 3:34 ప్రాంతంలో దొంగలు పడి మొత్తము చెప్పులు బూట్లు పిల్లల బ్రాండెడ్ బూట్లు చెప్పులు అన్ని ఊడ్చుకొని పోయి మూటలు కట్టుకొని అందరు వెళ్ళిపోయారు. ఒక అపార్ట్మెంట్ కాదు, ఇట్లా 3-4 అపార్ట్మెంట్లలో కేవలం వాడు ఏ ముట్టలే, బూట్లు చెప్పులు మొత్తం ఊడ్చేసుకొని పోయిండు. ఇప్పుడు నేను పొద్దున్న లేచేసరికి ఆశ్చర్యపోయాను. బయట పాలకి వెళ్ళాలన్నా డ్యూటీకి వెళ్ళాలన్నా అసలు చెప్పులు లేవు బూట్లు లేవు, ఎట్లా పోవాలో అర్థం కాని పరిస్థితి. పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామన్నా కూడా బూట్లు లేవు చెప్పులు లేవు. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన బూట్లు చెప్పులు కూడా మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తం అసలు ఎవరికి చెప్పులే బూట్లు లేవు, మొత్తం ఉడుచుకొని పోయారు. అసలు ఎట్లా చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అమ్మ ఇంత విచిత్ర పరిస్థితి, చెప్పులు బూట్ల దొంగలు కూడా ఉంటారా? ఒకవేళ చెప్పులు బూట్లు లేకపోతే ఇంత ఘోరంగా ఉంటుందా పరిస్థితి అనేది అర్థమవుతలేదు. ఇప్పుడు చెప్పుల దుకాణాలు బూట్ల దుకాణాలు విలువ ఏందనేది ఇప్పుడు చెప్పులు బూట్లు పోతే తప్ప తెలియట్లేదు.